15వ విడత జూన్లోనే విడుదల చేయాలి. అయితే ఈసారి ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా ఈసారి పీఎం కిసాన్ వాయిదా చెల్లింపు ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది దేశంలోని రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక పథకం. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఈ పథకం 2019 ఫిబ్రవరిలో అమలు చేయబడింది మరియు అప్పటి నుండి రైతులకు పంట సాయంగా ఏటా 6,000 రూపాయలు అందజేస్తున్నారు. ఈ 6,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చిలో ఒక్కో విడతలో ఎకరాకు 2,000 చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందజేస్తుంది. ఇటీవలే ప్రధాని మోదీ 16వ విడత పీఎం కిసాన్ నిధిని విడుదల చేశారు. ఇప్పటికే ఫిబ్రవరి 28న 16వ విడత రైతుల ఖాతాల్లో జమ అయింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 9 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. విడుదలైన మొత్తం 21,000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. ఎల్పీఎం కిసాన్ నిధి షెడ్యూల్ ప్రకారం ప్రతి 4 నెలలకు విడుదల చేయబడుతుంది. దీంతో రైతుల దృష్టి ఇప్పుడు 17వ విడత సొమ్ముపై పడింది. ఈ ఫండ్ ఎప్పటి నుంచి వస్తుందనే చర్చ మొదలైంది. పీఎం కిసాన్ నిధి ప్రతి నెల 4 నెలలకు విడుదలవుతుంది. అంటే ఫిబ్రవరి నుంచి చూసుకుంటే జూన్ నెలలోనే 17వ విడత విడుదల కావాలి. అయితే ఈసారి ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా ఈసారి పీఎం కిసాన్ వాయిదా చెల్లింపు ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ సందర్భంలో 16వ వాయిదా డబ్బు డిపాజిట్ చేయకపోతే పీఎం కిసాన్ను హెచ్చరించి ఫిర్యాదు చేయవచ్చు. పీఎం కిసాన్ సమాన్ హెల్ప్లైన్ నెంబర్ 01124300606కి ఫిర్యాదు చేయడానికి అనుమతించబడింది. లేదా పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్ 180011555266 155261కి కాల్ చేసి వివరాలు పొందవచ్చు. మీరు ఈమెయిల్ ఐడి pmkisan.ict@gov.in కూడా సంప్రదించవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం అందించే ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధులను స్వీకరించడానికి ఈకేవైసీ అనేది రైతులు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని. దీన్ని పూర్తి చేసిన వారికి పీఎం కిసాన్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మీరు మీ ఈకేవైసీని ఆన్లైన్లో పూర్తి చేయాలి. అలాగే మీ బ్యాంకు ఖాతాని ఆధార్తో అనుసంధానం చేయాలి. ఈ 2 పనులు చేయకుంటే పీఎం కిసాన్ 17వ వాయిదా డబ్బులు జమ కావు. కాబట్టి వెంటనే ఈకేవైసీ పూర్తి చేయండి. పీఎం కిసాన్ ఈకేవైసీ కోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ pmkisan.gov.inకి వెళ్ళండి మరియు రైతులకు ఎంపిక ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. అక్కడ మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ మరియు పూర్తి భూమి సమాచారాన్ని నమోదు చేయండి. ఆ తర్వాత ఓటీపీపై క్లిక్ చేయండి మరియు అందుకున్న ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి పంపబడుతుంది. ఆ ఓటీపీని నమోదు చేసి రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. బ్యాంకు ఖాతా వివరాలను సరిగ్గా నమోదు చేయాలి. అలాగే ఆధార్లో ఉన్న విధంగా మీ వ్యక్తిగత వివరాలను సరిగ్గా నమోదు చేయండి. ఆ తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. అందులో ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ అని రాసి ఉంటుంది. అప్పుడు నీ పని అయిపోతుంది.